హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. శివరాత్రి శుభాకాంక్షలు. ఏంటి ఈ అమ్మాయి నిన్న శివరాత్రి అయితే ఈరోజు చెప్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, నిన్న వీడియో అప్లోడ్ చేయలేదు కాబట్టి ఈరోజు చెప్తున్నాను. నిన్న వీడియో ఎందుకు అప్లోడ్ చేయలేదంటే నాకు అంత ప్రతిదీ వీడియో తీసి ప్రతిదీ వీడియో చేయాలంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు. అందులోనూ దేవుడికి సంబంధించింది కాబట్టి నాకు అంత అనిపించలేదు. ఎందుకంటే 3:45కి లేచి నేను బట్టలు ఉతుక్కున్నది, స్నానం చేసి దేవుడి దగ్గర శుద్ధి చేసుకుని అవన్నీ తీసి అంత ఉండదు కాబట్టి. ఎందుకంటే అది దేవుడి దగ్గర మనం టైం స్పెండ్ చేయాలి కానీ మనకి దేవుడు టైం స్పెండ్ చేస్తే బాగోదు కదా. సో అందుకు నేను అవన్నీ ఏం తీయలేదు. సింపుల్గా నేను ఈ వీడియోలో చెప్తాను మీకు. నిన్న మీ శివరాత్రి రోజు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్స్ చేయండి. నిన్న నేను 3:45 లేచి బట్టలు వాష్ చేసుకుని స్నానం చేసి దేవుడి దగ్గర శుద్ధి చేసుకుని దేవుడికి పూజలు చేసి ప్రసాదం పెట్టి అదంతా అయినప్పటికీ ఇంట్లో పూజ అయినప్పటికీ 6:42 అయింది. సో 6:42కి మళ్ళీ మేము ఇంటి దగ్గర నుంచి టెంపుల్కి వెళ్ళి టెంపుల్ దగ్గర దేవుడి దర్శనం చేసుకుని ఒక 5 to 10 మినిట్స్ దేవుడి దగ్గర అలా ఆ సరౌండింగ్ ప్లేస్లో అట్లా కూర్చుని కాసేపు ఉన్న తర్వాత మళ్ళీ ఇంటికి రావడం జరిగింది. ఇంటికి వచ్చిన తర్వాత మా వారికి కొంచెం ఫ్రూట్స్ ప్యాక్ చేసి వర్క్కి పంపించడం జరిగింది. వారు వెళ్ళిన తర్వాత నేను మా అమ్మ మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాం. మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళి మా బుడ్డోడితో కాసేపు ఆడుకుని అక్కడ వారితో టైం స్పెండ్ చేసిన తర్వాత 6 అయింది. 6 నుంచి మళ్ళీ మా చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బయలుదేరి మళ్ళీ మా ఇంటికి వచ్చినప్పటికి 6:20, 6:30 అయింది. సో నిన్న ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కాబట్టి మా వారు ఇంకా ఫ్రూట్స్ జ్యూస్ ఏం తాగకుండా మ్యాచ్ చూస్తున్నారు నైట్. సో నేనేం చేస్తున్నానంటే ఫోన్ చూస్తున్నప్పుడు ఎంతసేపు నాకు నిద్ర అనేది ఆగట్లేదు. సో నేనేం చేశానంటే సరే ఓం నమ శివాయ అని రాసుకుందాం దేవుడిది కాస్త అని చెప్పి దేవుడిది అలా రాసుకొని ఉన్నప్పటికీ 12:30 అయింది. జాగారం 12 వరకు చేయాలని కొంతమంది అంటారు. కాదు, ఆ డే అంతా చేయాలంటారు. సో నేను 12 వరకు 12:30 వరకు ఉండి తర్వాత నేను నిద్రపోయాము. నెక్స్ట్ డే మార్నింగ్ సేమ్ మా రొటీనే. బట్టలు ఉతుక్కోవడం, సామానాలు కడుక్కోవడం, మా వారికి క్యారేజ్ ప్యాక్ చేయడం, టిఫిన్ వేయడం, టీ పెట్టించడం ఇట్లా అయిపోయిన తర్వాత మా వారు వెళ్ళిన తర్వాత నేను మా చెల్లి వాళ్ళ హస్బెండ్, మా బుడ్డోడు, మా అమ్మ అందరం కలిసి ఒక టెంపుల్కి వెళ్ళాం. టెంపుల్ పేరు చెప్పే ముందు టెంపుల్లో నేను ఒక పద్ధతి చూశాను. ఆ పద్ధతి ఏంటో నేను చెప్తాను. ఒక ప్రదక్షిణం చేసి మీరు ఒక కోరిక కోరుకుంటే ఆ కోరిక మీకు జరిగింది అంటే మీరు మళ్ళీ నెక్స్ట్ ఆ టెంపుల్కి వెళ్ళినప్పుడు 11 ప్రదక్షిణాలు చేయాలంట. సో ఈ టెంపుల్ మీకు ఏమైనా ఐడియా ఉన్నా మీరు వెళ్ళినా ఒకసారి కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ అక్కడ దర్శనం చేసుకున్నాము. దర్శనం అయిన తర్వాత అక్కడ టెంపుల్ లోపల్లో ఫొటోస్ అలౌ లేవు కాబట్టి మేము దేవుడి ఫొటోస్ ఏం తీయలేదు. సో నేను అందుకే ఏమి పోస్ట్ చేయలేదు. అండ్ అక్కడ మా వాడికి అయితే కార్స్ అవన్నీ కొనమంటున్నాడు, ఎలిఫెంట్ అవిని. సో అవేమి మా చెల్లి వాళ్ళు నో అని చెప్పేసి ఆపేశారు. చూస్తున్నారు కదా అక్కడ చాలా ఉన్నాయి, గాజులు, టాయ్స్ ఇట్లా చాలా ఉన్నాయి. సో అలా జరిగింది. అండ్ పార్కింగ్కి 20 రూపీస్ అని చెప్పి మార్నింగ్ 20 రూపీస్ అని తీసుకున్నారు. సో ఇలా ఆ డే అయితే జరిగింది. తర్వాత టెంపుల్ నుంచి ఇంటికి తిరిగి వెళ్తున్నాం. సో చెల్లి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాము. వెళ్ళి కాస్త అలాగే ఈరోజు కూడా మా బుడ్డోడితో ఆడుకుని టైం స్పెండ్ చేసేసి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేసాం. మా వాడైతే గుళ్ళో ఉన్నంతసేపు అక్కడ బాగా కొంచెం మట్టి రాళ్ళు ఉన్న చోట అయితే దిగనని చెప్పి ఏడ్చేసాడు. సో ఇలా నీట్గా ఉన్న ప్లేస్లో అయితే దిగుతానని చెప్పి దిగి వాడి ఇష్టం వచ్చినట్టు అల్లరి చేశాడు. ఇక్కడైతే బాగా జరిగింది దర్శనం. సో నేను అనుకున్న కోరిక కనుక జరిగితే నేను నెక్స్ట్ మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ ప్రదక్షిణాలు అనేది చేస్తాను. 11 అన్నారు అక్కడ రాసున్నారు కానీ నేను 11 కంటే ఎక్కువ చేయాలనుకుంటున్నాను. నేను అనుకున్న కోరిక జరిగింది. మా వాడైతే నన్ను ఎలిఫెంట్ కొనమన్నాడు కానీ నేను కొనలేదు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.